చాలామంది మాట్లాడే విషయాలు అంటే ఒక మెన్ కూడా భయపడే విషయాలు, కొంతమంది అమ్మో ఇది మాట్లాడితే సొసైటీలో ఏమవుతుందో. భావాల్ని ఎక్కడ వ్యక్తీకరించకూడదు, నువ్వు నలుగురిలో నవ్వకూడదు, అసలు నువ్వేంటి అనేది మగపిల్లలతో నువ్వు మాట్లాడడమే తప్పు అనడం అనేది బందికాను. తల్లి అంటే ఏంటి? సేవ చేయడం కోసమే ఉంది, చాకరీ చేయడం కోసమే ఉంది. తల్లి మాట్లాడకూడదు, తల్లి అరవకూడదు, తల్లి చేయకూడదు. ఆ ఫ్రీడమ్ అనేది ఓయో రూములకి. మీకు స్వేచ్ఛ ఇచ్చాను కదా అని మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు మీరేస్తే నేను సమాధానం చెప్పడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను, చెప్పను కూడా, మొహం మీద చెప్తా. మగవాడినని చెప్పి ఏదన్నా చేస్తే తొక్కేస్తా. ఒక ఇంటికి ఒక ఆడది లోకుగా వచ్చేసిందంటే ఆ ఇంట్లో అందరికీ లోకువే. మొగుడు నచ్చపోతేనో, లేకపోతే కట్నము ఆల్మని అడగడం కోసమో, లేదా ఆస్తులు రాయించుకుంటానికో 498A మీకు ఇవ్వాలా? ఎవరైనా చనిపోయారు లేదా చంపబడ్డారు అంటే వందల ఎపిసోడ్లు చేయాల్సినటువంటి అవసరం ఉందా? బిజినెస్ పెట్టుకున్నాను అని అంటే శవాల మీద వ్యాపారాలు అంటారు. సనాతన ధర్మంలో లూప్ హోల్స్ లేవంటే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మన విద్యా వ్యవస్థ దరిద్రంగా భ్రష్టు పట్టింది. నేను ఒకటే అడుగుతున్నాను సుప్రీంకోర్టుని, మీరు ఎవరికి పడితే వాళ్ళతో ఉండొచ్చని మీరు ఇచ్చేసిన తర్వాత వివాహ చట్టాలని రద్దు చేయండి. ఎవడు ఏ మతంలోకి వెళ్ళినా ఆ మతాన్ని అనుసరిస్తున్నాడు, మరి నా ధర్మాన్ని ఎందుకు సార్ ఇంత అపహాస్యం చేస్తున్నాయి కోర్టులు కానీ జనం కానీ? ధర్మో రక్షతి రక్షితః. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈ మధ్య కాలంలో ఎటువంటి విషయం మీదైనా తన అభిప్రాయాన్ని ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ముక్కుసూటిగా చెబుతూ ఉన్న ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ ప్రియా చౌదరి గారు ఈరోజు మనతో ఉన్నారు. మేడం, వెల్కమ్ టు ధాత్రి టీవీ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జనరల్గా ఒక ఉమెన్ మీద ఒక సొసైటీ ఇంతే మాట్లాడాలి, ఇంతే చేయాలి అని ఒక చిన్న లైన్ గీస్తూ ఉంటుంది. సో మీరు మాత్రం చాలామంది మాట్లాడే విషయాలు అంటే ఒక మెన్ కూడా భయపడే విషయాలు, కొంతమంది అమ్మో ఇది మాట్లాడితే సొసైటీలో ఏమవుతుందో అంటే ఈ ముక్కుసూటితనం ఎలా వచ్చింది? థ్యాంక్స్ టు మై పేరెంట్స్. నా తల్లిదండ్రులు, ముఖ్యంగా మా మదర్ పెంపకం. ఆవిడెప్పుడు కూడా నిర్భయంగా మాట్లాడడం అనేది ఆవిడ నుంచే నేర్చుకున్నానండి. అంటే జర్నీలో అంటే మీరు చెప్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, అసలు ఇప్పుడు బేసిక్గా మనం మోటివేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అసలు ఫ్యామిలీలోనే మనం టైం స్పెండ్ చేస్తే ఎప్పుడు అదే చెప్తా. నేను ఎప్పుడు ప్రతి ఒక్కరికి అదే చెప్తా. అరే ఇవాళ ఫ్యామిలీ కౌన్సిలర్లు అని చెప్పి మా దగ్గరే పరిగెత్తుకొస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? నేను అలాగే అంటానండి, బుద్ధి జ్ఞానం ఉందా? అరే ఒకప్పుడు కుటుంబంలో ఫ్యామిలీ కౌన్సిలర్లు ఎవరంటే మేనత్తలు, మేనమావులు, అమ్మమ్మలు, తాతయ్యలు, తర్వాత అన్నలు, వీళ్ళే ఫ్యామిలీ కౌన్సిలర్లు. ఏమైపోయారు వీళ్ళందరూ? మనము తోసేసామా లేదా వాళ్ళు మనల్ని తోసేశారా? అవి లేకే కదా ఇవాళ తయారవుతున్నారు. ఇవాళ ఫ్యామిలీ కౌన్సిలర్లు తయారవుతున్నారు. ఆ కౌన్సిలర్లు ఏం కౌన్సిలింగ్ ఇస్తున్నారో కూడా అర్థం కానటువంటి విషయము. ఎవరికి ఎంతవరకు అవగాహన ఉంటుందండి? అండ్ మెయిన్లీ మేడం, మీరు చూసినప్పుడు మీ స్టోరీ చెప్తున్నప్పుడు కానీ జనరల్గా అందరికీ తెలిసిందే, ఉమెన్కి ఒకప్పుడున్న స్వేచ్ఛ, ఒకప్పుడున్న ఫ్రీడము అంటే అప్పుడు లేదు, చాలా రెస్ట్రిక్టెడ్గా ఉండేది. ఇప్పుడు చాలా ఫ్రీడమ్ ఉంది కంపారిటివ్లీ. బట్ స్టిల్ మాకు ఫ్రీడమ్ లేదు అని అనుకుంటున్నారు ఇంకా పిల్లలు. ఆ ఫ్రీడమ్ అనేది ఇప్పుడు మనం హైదరాబాద్ చూస్తే ఓయో రూములకి నిజంగా వెరీ సాడ్ రియాలిటీ. పబ్బులకి స్టిల్ మా పేరెంట్స్ మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారంటే ఈ ఫ్రీడమ్ని అంటే ఈవెన్ యూత్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ దీన్ని ఎలా తీసుకుంటున్నారు? వాళ్ళకి వచ్చిన ఫ్రీడమ్ని వాళ్ళంతటా అంటే ఒక కత్తిని వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారా, లేకపోతే వేరే వాళ్ళని చంపడానికి ఉపయోగించుకుంటున్నారా? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి వాళ్ళకి తెలుసా? ఫ్రీడమ్ అనే పదం ఏంటి? మనం చేసే పనిలో మనకి స్వేచ్ఛ. ఏ స్వేచ్ఛ?
నువ్వు చేసే పనిలో నీకు స్వేచ్ఛ కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వండి మేడం అని మీరు అడిగారు. నా భావనలు ఏంటో నేను చెప్పగలిగే స్వేచ్ఛ నాకున్నప్పుడు మాత్రమే ప్రియా చౌదరి ఇంటర్వ్యూలో కూర్చుంటుంది, మాట్లాడదు. అలా కాకుండా మీరు నాకు ఒక ఫ్రేమ్ చేసి నాకు ఇచ్చేసి మేడం ఇదే మాట్లాడండి, అమ్మ తోడు నేను చెప్తున్నా, చిన్నప్పటి నుంచి నాకు బట్టి పట్టడం అసలు రాదు. నాకు అసలు పాఠాలు కూడా నేను ఏ రోజున బట్టి నేను చదవాలా. బోర్డు మీద టీచర్ చెప్పేటప్పుడు వినేదాన్ని, తర్వాత పుస్తకం ఒకసారి చూసుకునేదాన్ని, పక్కన పెట్టేసేదాన్ని, అంతే. అదే నాకు తెలుసు. ఆ బ్రెయిన్లోకి ఎక్కాలి నాకు సబ్జెక్టు, కళ్ళలోకి కాదు. అలా ఏమవుతుంది అనంటే ఆ స్వేచ్ఛ ఎప్పుడైతే మీరు నాకు ఇస్తారో, మీరు ఎన్నన్నా అడగండి, నేను ఎన్నన్నా చెప్పగలుగుతాను. నేను ఎన్ని చూసానో చెప్తా, ఏం చేశానో చెప్పగలుగుతా. ఆ స్వేచ్ఛ లేకుండా మీరు నన్ను ఒక ఫ్రేమ్లో పెట్టేశారనుకోండి, మీరు చెప్పమన్నది అబ్బా జబ్బా దబ్బా వస్తుంది. అది ఎఫెక్టివ్గా ఉంటుందా? ఉండదు. అది ఎవరికి ఉపయోగం? సమాజానికి ఉపయోగం. ఆ స్వేచ్ఛ. అలాగే తల్లిదండ్రుల దగ్గర నుంచి స్వేచ్ఛ. నేను డాక్టర్ని అయ్యాను కాబట్టి నువ్వు డాక్టర్ నవ్వు, నేను ఇంజనీరింగ్ అనుకున్నాను కాబట్టి నువ్వు అదే అవ్వు, మామయ్య కూతురు ఏదో చేసింది కాబట్టి నువ్వు అదే చెయ్యి అనేటటువంటి రెస్ట్రిక్షన్స్ ఒక విద్యార్థికి ఎప్పుడైతే పెడతారో అది బాండింగ్ అండి. అది బాండింగ్ అనే కంటే ఒక బందికాన అనుకోవాలి. అలాగే ఒక యువతికి వచ్చిన తర్వాత అమ్మ నలుగురిలోకి మగపిల్లలతోటి స్నేహాలు చేయొద్దు, స్నేహాలు చేస్తున్నావు అలా చేయకు, అర్ధరాత్రులు అపరాత్రులు నువ్వు తిరగొద్దు, ఇవన్నీ చెయ్యొద్దు అని చెప్పేసి అని చెప్పడంలో తప్పు లేదు. కానీ అసలు నువ్వు గడపే దాటకూడదు, నువ్వెవరితోనూ మాట్లాడకూడదు, మాట్లాడకుండా మౌనంగా నువ్వు ఇంట్లోనే కూర్చోవాలి, నీ భావాలని ఎక్కడా వ్యక్తీకరించకూడదు, నువ్వు నలుగురిలో నవ్వకూడదు, అసలు నువ్వేంటనేది మగపిల్లలతో నువ్వు మాట్లాడడమే తప్పు అనడం అనేది బందికాన. రైట్ అండి. ఆ తర్వాత గృహిణికి వచ్చేసరికి ఏ స్వేచ్ఛ ఉండాలంటే 25 20 ఏళ్ళో లేదా 30 ఏళ్ళో, 20 నుంచి 30 ఏళ్లలోపు ఒక ఇంట్లో పుట్టి పెరిగి ఆ యొక్క స్వభావంతో, వాళ్ళ స్వభావాలతో మమేకమై ఉన్నటువంటి ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని ఒక అత్తగారింటికి వచ్చేసిన తర్వాత సడన్గా అత్తగారిని అడాప్ట్ చేసుకోవాలి, మంగారిని అడాప్ట్ చేసుకోవాలి, భర్తను అడాప్ట్ చేసేసుకుని తనను తాను మార్చుకోవాలనడానికి తనే మట్టి బొమ్మ కాదండి, మట్టి ముద్ద కాదండి, ఎలా పడితే అలా మలుచుకోవడానికి. 20 సంవత్సరాలు తను ఒక విధంగా ట్రైన్ అయ్యి వచ్చింది, ఒక స్వభావంలో పెరిగింది, ఒక ఆచారంలో ఉంది, ఒక సాంప్రదాయంలో ఉంది, ఒక స్వేచ్ఛలో ఉంది. అటు నుంచి వచ్చినటువంటి అమ్మాయి నీ ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి నువ్వు ప్రేమతో దగ్గరికి తీసుకోవాలి. అలాగే తనకి కావాల్సినటువంటిది ఏంటో నువ్వు ఫస్ట్ ఇస్తే తను నీకేం కావాలనేది ఇస్తుంది. అలా కాకుండా ఒక ఫ్రేమ్ గీసేసి అత్తగారు చెబితేనే వినాలి, నువ్వు గడప దాటడానికి వీల్లేదు, నీకెందుకు డబ్బులు ఇవ్వాలి, తండ్రి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడు, అలాగే భర్తను అడిగినా కూడా ఇవ్వడు, అడిగి ఇచ్చినా కూడా అత్తగారితో ప్రాబ్లం, మామగారితో ప్రాబ్లం, లేదా భర్తే అడుగుతున్నాడు ఎందుకు నీకు డబ్బులు అని అడుగుతున్నాడు. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టడం ఒకటైతే, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో బంధుత్వం ఉండాలి, ఎవరితో బంధుత్వం ఉండాలి, ఏ చీర కట్టుకోవాలి, ఏ చీర కట్టుకోకూడదు, అసలు ఎంత చదువుకున్నా నువ్వు బయటికి ఎందుకు వెళ్ళాలి, నువ్వు ఉద్యోగం చేయకూడదు, తనకు ఉద్యోగం చేయాలని ఉంటుంది, సరే లెట్ హర్ గో అండి. అక్కడ సాధక బాధకాలు ఎవరైనా ఉంటే మానే తలుచుకుంటే అబ్బా నా ఇంట్లో ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు, నా వాళ్ళు నన్ను పోషిస్తారు అనుకుంటే వెనక్కి వస్తుంది. అది లేదు అనుకున్నప్పుడు, తను చెయ్యగలదు అని అనుకున్నప్పుడు నువ్వు వదిలేయడం వల్ల తనకి నీ మీద ప్రేమ పెరుగుతుంది. ప్రేమను తెంచుకునే ఆడవాళ్ళ పట్ల జాలి చూపిస్తాను నేను, పెరుగుతుంది. అలా కాకుండా తనకున్నటువంటి ఒక సంగీతం వచ్చినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత తను పాడాలనుకుంటే నువ్వు పాడకూడదు, నువ్వు నా ముందే పాడాలి అంటే ఆవిడ నీకోసం తల్లిదండ్రులు కనలేదు, నీతో కలిసి జీవించడానికి కన్నారు. అర్థమైందా అండి? అలా కాకుండా నేను తాళి కట్టాను కాబట్టి పెళ్ళాం కాబట్టి నువ్వు వినాలి అని అంటే దట్ ఈస్ బందికానా. అక్కడ స్వేచ్ఛ కావాలి. అలాగే అక్కడి నుంచి ఒక తల్లి రూపంలోకి వచ్చిన తర్వాత నాకు స్వేచ్ఛ లేదు లేదా నాకు స్వేచ్ఛ కావాలి అని ఎవరైనా అనుకున్నారు, మాట్లాడారు అని అంటే ఆ తల్లికి ఉండవలసినవి ఏంటి అని అంటే పిల్లలకి ఏమి ఇష్టమైతే అది పెట్టాలి, తల్లిదండ్రులకి ఏమి ఇష్టమైతే పెట్టాలి, లేకపోతే ఇంకొకరికి ఏదన్నా జరిగితే అదే చేయాలి. తల్లి అంటే ఏంటి? సేవ చేయడం కోసమే ఉంది, చాకరీ చేయడం కోసమే ఉంది. తల్లి మాట్లాడకూడదు, తల్లి అరవకూడదు, తల్లి చేయకూడదు. అది తల్లికి బందికాన. అత్తగారు ఉంది, అత్తగారు ఉన్నప్పుడు కోడలు వచ్చింది కాబట్టి కోడలకు వండి పెట్టాలి, కోడలికి చాకరీలు చేయాలి. అలాగే అత్తగారు అనగానే ప్రతి ఒక్క విషయానికి విమర్శకి గురి అవ్వడము. అరే అత్తగారు అనగానే కొంతమంది కొడుకులు ఉంటారు అత్తగారి దేనికి గురి అయ్యేటటువంటి తల్లిని కూడా మావిడ వచ్చింది, మావిడ మాటను, భార్య మాటని తల్లిదండ్రులను పక్కన పెట్టేటటువంటి అత్తగారి పోస్టులు, అది బందికాన. కోడలికే చేయాలి, కోడలిని ఇంకా బాధ్యతలు మొయ్యాలి. ఆవిడ కోడలు వచ్చిన తర్వాత కూడా నేను ఉద్యోగానికి వెళ్తున్నాను అత్తయ్య గారు, మీరు చేసి పెట్టండి అని అంటే అరే ఆవిడ 40 ఏళ్ళు చేసిందండి పాపం ఆ ఇంటికి, నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఆడానైతే ఆవిడకేంటి, ఆవిడ పరిస్థితి ఏంటి చెప్పండి. అలాగే నీ తల్లిదండ్రులు వచ్చేసి నెలల తరబడి నీ ఇంట్లో కూర్చుంటే ఆవిడ పరిస్థితి ఏంటి.
అలాగే ఇటువైపు అత్తగారికి కూడా నువ్వు కూతుర్ని కన్నావు కాబట్టి నువ్వు కూతురుతో మాట్లాడడానికి వీల్లేదు, కూతురు ఇంటికి వచ్చేసింది అని అన్నా కూడా, అలాగే భర్త ఏదన్నా అన్నా కూడా నా బిడ్డను ఎందుకు అన్నావు అంటే అడిగే హక్కు నీకు లేదు అనేటటువంటి అది అత్తగారికి బందికానానే. అర్థమైందా? స్వేచ్ఛకి బందికానాకి తేడా తెలుసుకోవాలండి. ఇక్కడ మనం చేసే పనిలో స్వేచ్ఛ అంటే అది హద్దులు ఎప్పుడూ దాటకూడదు. ఇప్పుడు మీరు నన్ను మాట్లాడమన్నారు కదా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనం రిసీవ్ చేసుకుంటారా అంటే చేసుకోరు. అలాగే మీకు స్వేచ్ఛ ఇచ్చాను కదా అని మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు మీరేస్తే నేను సమాధానం చెప్పడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను, చెప్పను కూడా, మొహం మీద చెప్తా, మూవ్ బంద్ చేయండి ఫస్ట్ అని చెప్పేసాను. అంటే స్వేచ్ఛకి పరిమితులు ఉన్నాయి, హద్దులు ఉన్నాయి, అవి తెలుసుకొని స్వేచ్ఛను అడగాలి. మీరన్నారు ఈ తరంలో ఉన్న వాళ్ళకి ఆ తరంలో స్వేచ్ఛ లేదండి. ఏ తరంలోనైనా ఆడపిల్లకి స్వేచ్ఛ ఉంది సార్, స్వేచ్ఛ ఖచ్చితంగా ఉంది. ఆదిశక్తి నుంచి ఈ విశ్వం ఉద్భవించిందే ఒక శక్తి నుంచి, ఆవిడ ఆడదే. ఆ శక్తి నుంచి ఉద్భవించినటువంటి ఆడదానికి ఉన్న బలహీనత ఏంటంటేనండి, ఇక్కడ ఒకటి చిన్న లైన్, సెన్సిటివ్ లైన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆడదానికి చాలా మెల్ట్ అయిపోయే గుణం ఉంటుంది, మాతృత్వం ఎక్కువ, నమ్మేస్తుంది. ఎవరొచ్చి ఏది చెప్పి జాలిగా మాట్లాడినా నమ్మశక్యంగా ఉంటే తనలో ఉన్నటువంటి ఆ టెండెన్సీ ప్రకృతి పరంగా తనకు ఉంది. అందుకని ఏం చేశారు అనంటే బయటికి పంపించేస్తే ఎక్కడ ఎవరి మాటలు నమ్మేస్తుందో, ఎవరు ఇది చేసేస్తుందో అని చెప్పేసి అని కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. ఆ రోజు శివుడి దగ్గర నుంచి అదే జరిగింది. ఈవిడికి మూడో కన్నిస్తే ఎవడ కోపం తొందరగా వస్తుంది ఆడవాళ్ళకి. చూడండి, కోపం చాలా తొందరగా వస్తుంది. కోపం రాదు వాళ్ళకి, వస్తే ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. భర్త కాదు కదా, నువ్వు పరమేశ్వరుడు వచ్చిన ఆపినా ఆగరు వాళ్ళు, అంత కోపం వస్తుంది. అందుకని అమ్మవారి దగ్గర ఉన్నటువంటి మూడో కన్ను ఈవిడ కోపం వస్తే ఏ నిమిషానికి బూడిద జీతదో ఎందుకు వచ్చిన గోలా నాకు ఇచ్చే అమ్మ అని తీసుకున్నాడు ఆయన. త్రిశూలం ఆవిడదే. అర్థమైందండి? ఒక గుచ్చింది ఏంటంటే ఎక్కడ ఉంటారో అర్థం కాదు, మొగడాన్ని చూడదు, ఎవరని చూడదు. అంటే ఇక్కడ నేను తప్పు మాట్లాడడం లేదు. అంటే తను ఒకానొక స్థితిలో విచక్షణ కోల్పోయేటటువంటి స్థితిలో ఆడది ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోద్ది. లవ్ అయినా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది, పనిష్మెంట్ అయినా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది. సో అది ఉండకూడదు అని చెప్పేసి ఒక ప్రొటెక్షన్ కింద తీసుకున్న ప్రతి ఒక్కదానికి ఆడదే కదండి ఉపయోగపడింది. నరకాసుడిని చంపడానికి ఆడదే ఉపయోగింది, చండికాసుడిని చంపడానికి ఆడదే ఉపయోగింది, దుర్గుడిని చంపడానికి అమ్మవారే కావాల్సి వచ్చింది. ప్రతి ఒక్క రాక్షసత్వాన్ని చంపాలంటే ఆడదే. ఆ ఇంట్లో ఎవడైనా కంట్రోల్లోకి రావాలంటే తండ్రి అనేవాడిది భయం ఉంటుందేమో కానీ తల్లి అనేటటువంటిది ఒక శక్తి ఆపగలదు. ఎవరినైనా కంట్రోల్లో పెట్టగలిగేటటువంటి శక్తి ఆడదానికి ఉన్నది. ఆ శక్తి అలా ఉపయోగించాలి తప్ప దాన్ని నిర్వీర్యం చేసుకోవడం కోసం అనేది ఉపయోగించద్దు. అందుకని కొన్ని గీసేసరికి దాంట్లో కొంతమంది స్వార్థపరులు ఏం చేశారు, ఇప్పుడు శివుడు మూడో కన్ను తీసేసుకున్నాడు, హక్కులు ఇవ్వకూడదు అనేటటువంటి, మూడో కన్ను తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు, ఆయన మూడు కింద పెట్టుకుంటే ఆ మొగుడంటే పెళ్ళాం దగ్గర నుంచి అన్నీ తీసేసుకోవాలి అనేది మగవాడు నేర్చుకున్నాడు. తప్పది. శివుడు ఎక్కడికి పంపించినా నువ్వు శక్తివి ఎల్లు దునే అన్నాడు. అంటే అది మగవాడిలో శక్తి లేక కాదండి, ఆ మగవాడు తీసుకున్నటువంటి శక్తి కూడా ఆ శక్తి నుంచి వచ్చిందే. అరే నువ్వే పో అనేసి ఆమెకి కావలసినటువంటి స్వేచ్ఛని, కావలసిన శక్తిని ఆ శంకరుడు ఇచ్చాడు. శంకరుడే ఇచ్చాడా, పక్కనున్న విష్ణుమూర్తి ఇచ్చాడు, బ్రహ్మ ఇచ్చాడు, ఇటు ఇంద్రుడు ఇచ్చాడు. ప్రతి ఒక్క దేవదేవగణాల మేల్స్ అందరూ వచ్చి వాళ్ళ శక్తులు ధారబోసి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్క దీంట్లో కూడా ఆమె చేసేటటువంటి మర్దనల్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక శక్తిని ఆమెకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆవిడిచ్చిందే తిరిగి మళ్ళీ ఆవిడకి ఇచ్చేశారు, అవసరమైనప్పుడు ఆవిడకి ఇచ్చేశారు. ప్రకృతి నుంచి, మన పురాణాల నుంచి నేర్చుకోవాల్సినటువంటి నీతి ఇది. అంతేగాని అరే అన్నీ నా కిందే పెట్టుకోవాలి, వీడి పోయి ఇంకొకటి చెప్తాడు, అరే ఆడది జాగ్రత్త రోయ్ చూసావా పరమేశ్వరుడే కాలు కింద వేసి తొక్కేశాడంటే అర్థం కాని విషయం ఏంటంటే మళ్ళీ కాలికై పుట్టిన తర్వాత ఆ పరమేశ్వరుడిని ఎక్కడ పెట్టిందో అర్థం కదా ఐలి. అంటే ఆవిడ కోపం వచ్చిందంటే కింద పడింది శివుడుగా, ఆ ఉగ్ర రూపంలో ఎట్లా ఆపాలో అర్థం కాక శివుడు వెళ్ళిపోయినాడు. ఒరే బాబోయ్ అసలు మొత్తం ప్రపంచాన్నంతా ఇది చేసేస్తుందని వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసింది, ఆ శివుడు పడిపోయిన తర్వాత శివుడి మీద వేసి కాలు తొక్కేసిన తర్వాత అప్పుడు అర్థమైంది అమ్మో పరమేశ్వరుడు అనగా అంది. అప్పుడు నాలుక బయటికి వచ్చింది. ఆ అవతారం మనం చూస్తాం. అరే శివుడిని కాలు కింద తొక్కేసింది కాదు, అక్కడ శివుడు కంట్రోల్ చేయడానికి తనను తానే ఆమె పాదం కిందకి వెళ్ళిపోయాడు. లేకపోతే ఆవేశం కంట్రోల్ కాదు. మగవాడు అలానే ఉండాలి. అంటే కాలు కింద పడమని కాదు, కంట్రోల్ చేసే కెపాసిటీ మగవాడిలో ఉంది. అంత అద్భుతమైన శక్తి ఉంది. అంతేగాని అహంకారంతో కూడినటువంటి శక్తి కాదు మగవాడికి ఉండవలసింది, గుర్తుపెట్టుకోండి.
అలాగని ఆడది ఆవిడ పార్వతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళినప్పుడు వద్దు పోవద్దమ్మా, పిలవన పేరంటానికి పోవద్దని అప్పటి నుంచే ఉంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ దక్షుడు చేసినటువంటి అవమానానికి ఇంకా అసలు ఆ కోపం చూడండి. అదే చెప్తున్నా, ఆడదానికి ఆవేశం వస్తే ఏం జరుగుతుంది, తనను తాను దహించేసుకుంది అక్కడ. ఆ ఆవేశాలు ఆడదానికి అలా ఉన్నాయి కాబట్టే ఒక ప్రొటెక్షన్ అనే విధంగా ఒక కుటుంబాన్ని, ఒక మగవాడిని పెట్టారు. ఆ మగవాడు తన స్వార్థం కోసం ఉపయోగించుకోవడం మొదలుపెట్టినప్పుడే కట్నం, విపరీతమైనటువంటి ధనదాహం, కట్నదాహాలు వచ్చినాయి, వరకట్న సమస్యలు ఎన్ని చూసాం చెప్పండి. ఆ కిరోసిన్ డబ్బా ఉంటే భయపడేది, ఆ ఇంట్లో కిరోసిన్ డబ్బా స్టవ్ ఉన్న ఇంటికి పిల్లనివ్వాలంటే భయపడేది వచ్చేవాళ్ళు, ఎప్పుడు స్టవ్ బేలుతుందో అని. అలాగే కిరోసిన్ డబ్బా ఎప్పుడు ఓపెన్ అవుతుందో అని చెప్పేసి అని బాధపడేవారు. కట్నం 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 ధన దాహంతో రెచ్చిపోయిన తర్వాత అక్కడ ఆ స్థితి నుంచి, ఆ ధనదాహంతో ఆమె మీద జరిగేటటువంటి శారీరక దాడులు, ఆమెను చంపడానికి జరిగినటువంటి ప్రయత్నాలు, ఆవిడ ప్రాణహాని ఏదైతే ఉందో దాని నుంచి ఆమెను బయటికి తీసుకురావడానికి ఎంతమంది ఎన్ని ఉద్యమాలు చేసి ఇప్పుడు 498A తీసుకొచ్చారు. రైట్, అదే అర్థం చేసుకోండి. 498Aని మిస్యూజ్ చేసే వాళ్ళందరూ, మిస్యూజ్ చేసే వాళ్ళ కోసం 498A రాలేదండి. ఆ చట్టంలో చిక్కుకుపోయినటువంటి ఆడదానికి, దిక్కుతోచినటువంటి ఆడదానికి అప్పుడు ఒక చట్టం లేదు. ఎక్కడికన్నా పోతే చాలా చిన్నప్పుడు చాలా నాకు బాధ అనిపించేది, మానసిక క్షోభ ఎంత ఉండేదంటే, కడుపు నొప్పి బాధ భరించలేక యువత ఆత్మహత్య. ఆవిడ ఆత్మహత్య అందుకు చేసుకునేది కాదు, వరకట్న బాధలు భరించలేక చేసుకునేది. అన్ని కడుపు నొప్పే భరించరాని కడుపు నొప్పితోటి ఆత్మహత్య. ఎన్ని ఆత్మహత్యలు ఉండేవి చూడండి యువతకి. అరే ఆ యువతులకి, ఆ మహిళలకి ఆ చెర నుంచి విడిపించడానికి ఉద్యమాలు పుట్టినాయి. ఆవిడికి స్వేచ్ఛ వచ్చింది. నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. నిన్ను బాధ పెట్టింది అత్తగారైనా, మాంగారైనా, భర్త అయినా, మరిదైనా. ఎందుకంటే ఒక ఇంటికి ఒక ఆడది లోకుగా వచ్చేసిందంటే ఆ ఇంట్లో అందరికీ లోకువే. కాబట్టి నిన్ను లోకుగా ఎవరు చూసారో అందరినీ లోపలేసే, నువ్వు స్వేచ్ఛగా ఉండు, నీ జీవితం నీకు అమూల్యమైనది అనేటటువంటి స్వేచ్ఛనిచ్చారు తప్ప, దాన్ని తీసుకెళ్ళి నాకు నచ్చపోతే, మొగుడు నచ్చపోతేనో, లేకపోతే కట్నమో ఆల్మని అడగడం కోసమో, లేకపోతే ఆస్తులు రాయించుకుంటానికో 498A మీకు ఇవ్వలా. కానీ ఇప్పుడు మాత్రం అదే అంటున్నా, హద్దు మీరితే ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు చెక్ పెడుతుంది కదా, ఆ స్వేచ్ఛని, ఆ 498Aని ఎంత కష్టపడి మా ముందు తరాలు ఎన్ని పోరాటాలు చేస్తే మహిళలందరూ తీసుకొచ్చారండి. తీసుకొస్తే ఇవాళ దాన్ని మీరు మిస్యూజ్ చేసుకుంటున్నారు అంటే ఎంత బాధ అనిపిస్తుంది. మరి మాట్లాడమంటే మాలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడో, ఆడదెంత హద్దుల్లో ఉండాలి అనేది. మగవాళ్ళు కూడా మాట్లాడడానికి భయపడే మాట్లాడారు అంటే కడుపు బాధ ఇదే, ఘోష ఇదే అండి. ఎంత కష్టపడి ఎలాంటి ఆడవాళ్ళకి స్వేచ్ఛని తీసుకొని వస్తే ఇవాళ నిజం చెప్తున్నా, ఆ రోజు ఉద్యమాలు చేయకముందు ఆడదాని పరిస్థితి ఎలా ఉందో, ఈరోజు 498Aని మిస్యూజ్ చేస్తున్నటువంటి ఆడవాళ్ళని చూస్తే కూడా, ఆ మిస్యూజ్ చేయబడుతున్నది ఆ 498A పనికి రాకుండా పోయినటువంటి ఆడవాళ్ళ పరిస్థితి చూస్తే కూడా ఈరోజు అంతే జాలేస్తుంది. వీళ్ళని చూస్తే కోపం వస్తుంది. అరే ఎప్పుడు మిస్యూజ్ చేసేసుకుంటారా మీరు? ఆ రోజుల్లోనేమో ఎదిరించేటటువంటి ధైర్యం లేక కుటుంబంలో మగవాడి యొక్క అజమాయిషి ఎక్కువైపోయి ఆత్మహత్యలు చేసుకునో, లేకపోతే హత్యలు చేయబడితేనో, అరే వద్దమ్మా నీకు ఒక స్వేచ్ఛ కావాలి, నీ జీవితం గొప్పది, నువ్వు శక్తివంతురాలివి, నువ్వు ఒక మహాశక్తివి అని చెప్పేసి అని గుర్తు చేయడం కోసం చట్టాలను తీసుకొచ్చి ఒక పరిరక్షణ ఇస్తే దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారే మీరు. ఎక్కడ స్వేచ్ఛ? దాన్ని స్వేచ్ఛ అనరండి, బరి తెగింపు అంటారు. రీసెంట్ టైంలో 2 మగవాళ్ళు చనిపోయారు మేడం 498A మిస్యూజ్కి భయపడి, లేకపోతే ఇక భరించలేక ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి, నేను చేస్తున్న జాబ్ ఏంటని 2 చనిపోయారు. అది సెన్సేషన్ కూడా అయింది. నేను ఇక్కడ ఒకటే చెప్తున్నానండి, స్త్రీ అయినా పురుషుడైనా సరే అంత చనిపోవాల్సినటువంటి అవసరం లేదు సార్. అలా అనుకుంటే ప్రియా చౌదరి ఇప్పటికీ కనీసం 99 సార్లు చచ్చిపోవాల్సింది జీవితంలో, ఏది నిమిషానికి. ప్రతి ఒక్క విషయంలోనూ ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, ఎన్నో ఎదుర్కోవడాలు ఉంటాయి, ఎన్నో పోరాటాలు ఉంటాయి. అరే చచ్చిపోయేదేదో పోరాడుతూ చచ్చిపో, పోరాటంలో చచ్చిపో, కథన రంగంలో చచ్చిపో, వీరమరణం వస్తుంది. ఇంట్లో చచ్చిపోతే ఏమొస్తుందండి చెప్పండి? ఖడ్గతిక్కన ఎట్లా అయినాడు వీరుడు, అర్థమైందా? అంతేగాని నీ వీరత్వాన్ని చూపించుకుంటానికి నువ్వు బతకాలి తప్పితే పిరికితనంగా నాకు దారులన్నీ మూసుకుపోయినాయి, గోడలన్నీ మూసుకుపోయినాయి అంటే, నేను ఇక్కడ ప్రతి ఆడదానికి ప్రతి మగవాడికి చెప్తా, అన్ని దారులు మూసుకుపోతే ఒకే ఒక్క దారి ఓపెన్ అవుతుంది, భగవంతుడి దారి. ఈ విశ్వం తన దారి తను ఓపెన్ చేస్తుంది. విశ్వంలో నీకు రాని శక్తి లేదు, నీకు ఇవ్వని బలం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా సంతోషపడండి ఎవరు మీ దారికి రాకపోతే, భగవంతుడు రెడీగా ఉన్నాడు నీకు హెల్ప్ చేయడానికి. కొంచెం ఓపిక పట్టండి చాలు. అవమానం అని అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారంటే, నిన్ను అవమానం చేసేవాడు
శుద్ధమొక్క అంటే పిచ్చి పనులు చేసి అవమానాలు చేసే వాళ్ళని బతకమని నేను చెప్పట్లా, దవడ పగలుగుతుంది వాళ్ళకి. అది కాదు నేను మాట్లాడేది. అరే నిన్ను అనవసరంగా నిన్ను అనుమానిస్తూ అవమానిస్తూ ఉన్నటువంటి ఈ లోకాన్ని ఎదిరించి నిలబడు. ఈ లోకం నీకు పాదాక్రాంతం అవుతుంది. సాడ్ రియాలిటీ ఏంటంటే మేడం, పేరెంట్స్ ఆల్సో ఈ 498 విషయం వచ్చింది కాబట్టి అమ్మాయిల జీవితం అంటే పోగానే గొడవలు సహజంగా ఫ్యామిలీలో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. సో ఫ్యామిలీలో ఒక అమ్మాయి వచ్చింది, భర్తకి వాళ్ళకి మధ్య జనరల్గా అది ప్రైవేట్ ఇష్యూ, జనరల్గా వాళ్ళు సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ అవి ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేది ఫోన్ చేసి పేరెంట్స్కి చెప్పడం, ఆ షేరింగ్ అనేది, వాళ్ళు ఇచ్చే గైడెన్స్ అనేది, ఇక మీరు కౌన్సిలర్గా ఎన్నో చూసుంటారు ఎలా అది వెళ్తుంది అనేది. దీని మీద చాలాసార్లు కూడా నేను చెప్పాను కదా, తల్లిదండ్రుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది కూతుళ్ళ జీవితాలు నాశనం చేస్తుందని చెప్పేసి అని కూడా నేను చాలాసార్లు వీటి ఫస్ట్ గళమెత్తి మాట్లాడింది నేనేనండి. అత్తల వల్ల, ఆడపిల్ల తల్లుల వల్ల, తల్లిదండ్రుల వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయని మొట్టమొదట నేను 3 సంవత్సరాల కిందట మాట్లాడింది నేనే. ఆడవాళ్ళు వేసుకున్న నైటీల గురించి మాట్లాడింది నేనే. ఆడవాళ్ళ వల్ల మగవాడు ఎంత ఇబ్బందికి గురవుతున్నాడని మాట్లాడింది నేనే. ఎందుకు మాట్లాడావు ప్రియా చౌదరి, నువ్వు ఆడదానివి కాదా అని అంటే, నేను ఎన్నో కష్టాలు పడ్డానండి మగవాడితో, అడలేదు. కానీ ఎందుకు మాట్లాడాను అనంటే, ఎన్ని కష్టాలు పడిన ఆడదానికి దర్జాగా బ్రతుకుతున్నాను నేను. ఎవడైనా వేలెత్తి చూపిస్తాడా? సరే చూపించమనండి, దానికి సమాధానం చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నంబర్ 1. రెండవది ఏంటి అనంటే, ఆడవాళ్ళు నైటీలు వేసుకున్నారు అనంటే నేను ఒక్కటే చెప్తానండి, అందంగా కనపడడం అనేది మనకున్న ఒక వరం, ఒక వరం. ఆ వరాన్ని పక్కన పెట్టి ఏదో ఒక గోతాం వేసుకున్నట్టో లేకపోతే ఇంకొకటి వేసుకున్నట్టో చూపర్లకు ఎప్పుడూ కూడా మన మీద ఒక గౌరవం కలగాలి. నువ్వు బట్టలోడు తీసుకుని ఎదుటాన్ని కళ్ళు మూసుకోమంటే ఎంతవరకు సమంజసం చెప్పండి? అలాగే ఉంటుంది. నేనేం వేసుకున్నా నువ్వు కామెంట్ చేయకూడదు అని అంటే అభ్యంతరకరమైనటువంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను అనంటే, నువ్వు మారావు, మగాడు మారలా, వాణ్ణి మార్చు చాలు, నువ్వు మారకు. నువ్వు మారాల్సిన అవసరం లేదు. నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే జీన్స్లు వేసుకుంటా. నేను ఇవాళ జీన్స్ ప్యాంట్లు వేసుకునే అమ్మాయిలకి ఎన్ని రోగాలు వస్తున్నాయో నాకు తెలుసు. వాళ్ళ స్కిన్ టైట్లు వేసుకుని తిరిగే వాళ్ళకి ఆక్సిజన్ ఫ్లో లేక షార్ట్ బ్రెత్ తోటి, అలాగే ఎన్ని స్కిన్ డిసీజెస్ తోటి ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. అలాగే ఇలాంటి విచ్చలవిడితన జీవితం, స్వేచ్ఛ అనేటటువంటి జీవితంలోకి పోయి కాపురాలే నాశనం అయిపోయి, జీవితాలే నాశనం అయి డిప్రెషన్లోకి వెళ్ళి చావడానికి దగ్గరగా ఎంతమంది మహిళలు ఉన్నారో నాకు తెలుసు. కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానండి. నేను ఇంకొకటి ఏంటంటే, మగవాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తావనంటే బరాబర్ సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఆ మగాడు నా తమ్ముడండి, ఆ మగాడు నా కొడుకండి, ఆ మగవాడు నా తాత, ఆ మగవాడు నా తండ్రి కాదా? అలాగని చెప్పి మగవాడినని చెప్పి ఏదన్నా చేస్తే తొక్కేస్తా, డౌటే లేదు నాకు. ఒక మగ ఆడ ఉంటేనే ఈ సృష్టి బ్యాలెన్స్గా ఉంటుంది. కాబట్టి ఆడదే గొప్ప అని మాట్లాడడము కరెక్ట్ కాదు. మగవాడిని అనంటే కూడా దరిద్రంగా ఉంటుంది. ఆ మగవాడిని ఎన్నిసార్లు దొక్కించుకున్నాడు, నేనని లేసి. అలాగే ఇప్పుడు ఆ స్త్రీ యొక్క అస్తిత్వం కూడా ఈ విధమైనటువంటి, నిన్నగాక మొన్న చూస్తున్నాం ఎన్నో వీడియోలు బయటకు వచ్చి, ఒక అమ్మాయి ఏ జీవితంలోకి వెళ్ళిపోయి ఎంత నాశనం చేసి ఒక అప్కమింగ్ హీరోని కూడా వాడి జీవితాన్ని నాశనం చేసి ఇవాళ నాది తప్పైపోయింది అని మాట్లాడడం, ఇలాంటి మీరు మీడియాలో ఒకసారే చూస్తారు, ఎప్పుడో ఒకసారి చూస్తారు. నేను ప్రతినిత్యం చూస్తాను ఇలాంటి క్యారెక్టర్స్ని. అవన్నీ నాకు తెలుసు కాబట్టే నేను మాట్లాడగలుగుతున్నానండి. ఆడదానికి ఎంత స్వేచ్ఛ ఉండాలి, ఎంతవరకు మాత్రమే ఉండాలి అనేది. ఇక్కడ కొంతమంది మాట్లాడవచ్చు, ఒకళ్ళిద్దరు మగాళ్ళు చచ్చిపోయినంత మాత్రాన ఆడజాతికి అంతా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారంటే ఎస్, సమర్థిస్తా. నిజమే, మీరు 2-3 మగవాళ్ళు చనిపోయిన తర్వాత ఇంత సానుభూతితోటి మనం మగవాళ్ళ గురించి మాట్లాడుకుని వస్తున్నాం. ఈ రోజుకి ఈ క్షణానికి కూడా ఆడదానికి న్యాయం పొందలేనటువంటి మహిళలు కోకొల్లలు ఉన్నారు. మరి వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి కదా, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనంటే, ఇక్కడ ఒకటే చెప్తున్నాను. నేను ఇందాక మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం, స్వేచ్ఛ అంటే ఎంతవరకు ఉండాలి? అత్తగారికి కూడా అర్థమైందా? వాళ్ళ అత్తగారు తన యొక్క బోర్డర్స్ క్రాస్ చేసింది, కూతురు తన సంసారం నుంచి బోర్డర్స్ క్రాస్ చేసింది. కాబట్టి ఈ విధంగా జీవితం అనేది ఉంటుంది. అది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అని అడగండి. ఇవాళ ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్నీ అందుబాటులోకి వచ్చేసినాయి.
ఒకప్పుడు చూడండి, నేను మీకు చెప్పాను, లాంతర్ వెలుగులో మా అమ్మ ఎన్నో పుస్తకాలు చదివేదని, ప్రతి పుస్తకము ఒక గుర్తింపు. బట్ ఇవాళ ఎన్ని లైట్లు వచ్చినా ఎవరన్నా పుస్తకం చదువుతున్నారా? లైట్లు ఎందుకు వచ్చినాయి? పుస్తకాల మీద, జ్ఞానం మీద మనసు పోయి అజ్ఞానాల మీదకి వెళ్ళిపోయినాం. ఇన్ని లైట్లు వచ్చినాయి కదా, వైఫై వచ్చింది కదా, మొత్తం ప్రపంచంలో అన్నీ తెలిసేసుకుందాం. ఏం తెలుసని ప్రపంచంలో అన్నీ తెలుసుకుంటావు నువ్వు? తెలుసుకుంటే ఏమవుతుంది? నీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్లో ఏం చేయాలో నీకే అర్థం కాక, నీ యొక్క ఆలోచనలు నీ కంట్రోల్లో లేక నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు. ఈరోజు జరుగుతున్నది అదే. నాలెడ్జ్ నాలెడ్జ్ నాలెడ్జ్, నీకు ఎంత కావాలో అంతే తీసుకో, అంతకు మించి ఎందుకు తీసుకుంటావు? ప్రపంచంలో అన్నీ తెలుసుకుని నువ్వు ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు నువ్వు? అరే భోజనానికి వెళ్ళాను సార్, మనకి ఇష్టమైన 2 తిన్నాం అనుకోండి పదార్థాలు, బాగుంటుంది. 3 కూడా తినొచ్చు. 30 తిన్నాం అనుకోండి, ఇంటికి వచ్చేసరికి ఏమవుద్ది? మోషన్స్ అవుతాయి. ఇవాళ అదే అవుతుంది. నీ బ్రెయిన్ కూడా వామిట్ చేస్తుంది నువ్వు తీసుకున్నటువంటి దరిద్రాన్నంతా కూడా. ఇక్కడ ఇవాళ చూడండి, మీడియా మొత్తం కూడా ఎంత దరిద్రమైనటువంటి ఎపిసోడ్స్ అంటే, ఒక చావు ఉంది అని అంటే, ఒకళ్ళు ఎవరైనా చనిపోయారు లేదా చంపబడ్డారు అంటే 100 ఎపిసోడ్లు చేయాల్సినటువంటి అవసరం ఉందా? బిజినెస్ పెట్టుకున్నాను అని అంటే శవాల మీద వ్యాపారాలు అంటారు. ఒకళ్ళతోటి ఒక అభిప్రాయాన్ని తీసుకోలేరు. అంటే ఏదో జరిగితే దాని మీద 100 ఎపిసోడ్లు చేసేవాడివి, నువ్వేం ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నావు? నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటూ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నావు. అవునా? ఎన్నో వేల సబ్జెక్టులు మన భారతదేశంలో, మన సంస్కృతిలో ఉన్నాయి, ఆరోగ్యపరంగా ఉన్నాయి, అలాగే ఆనందపరిచేటివి ఉన్నాయి, అలాగే విద్యపరంగా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు తీసుకురావట్లేదండి? ఇప్పుడు వేదాంతం చెప్తే ఎవడింటాడండి అని అంటే, నేను చెప్తా, ఎందుకనడో చెప్తా, నేను చెప్తా సార్, అందరూ వినేటట్టే చెప్తా, నేను ఎంత అద్భుతంగా చెప్పాలో చెప్తా, నా భాషలో నా స్టైల్లో జనాలు వినేటట్టే చెప్తా. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు పిలవరు మీరు? వేదాలలో ఉన్న గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో నువ్వు ఎలా ఆరోగ్యంగా ఉండాలో, ఎంత అద్భుతమైన విజయాలు సాధించాలో, ఈ సమాజంతో ఎంత బాగా మమేకం అవ్వచ్చో, ఈ సమాజాన్ని నీ కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలో, ధర్మో రక్షతి రక్షిత, ఆ ధర్మాన్ని వేదం బోధిస్తుంది. ఆ ధర్మంలో వాళ్ళ అత్తగారు లేదు, పిల్ల లేదు. ఆ ధర్మం యొక్క విలువేంటో కూడా తెలియదు. టు బి ఫ్రాంక్ ఐ టెల్ యూ, అందుకే ఈ దరిద్రాలు జరుగుతుంది. ధర్మం తప్పాం ఖచ్చితంగా సార్. సనాతన ధర్మము అంటే వీళ్ళందరూ ఇవాళ ఏమనుకుంటున్నారు? ఇదో పెద్ద ఫ్యాషన్ స్లోగన్ అనుకుంటున్నారు. అరే నువ్వు ఎలా ఉండాలి అని నేర్పేదిరా. పక్కవాడికి, ప్రకృతికి విఘాతం కలిగించకుండా, ఇబ్బంది కలిగించకుండా నువ్వు బ్రతికితే నువ్వు 150 ఏళ్ళు ఎలా బ్రతకచ్చో నా ధర్మం చెప్తుంది. ప్రశాంతంగా ఎలా ఉండొచ్చో చెబుతుంది. నువ్వు పూరి గుడిసెలో ఉన్నా కూడా ధనవంతుడు నీ దగ్గరికి ఎలా రావచ్చో చెబుతుంది. నువ్వు వాడు ఎంత గొప్ప ఫ్రెండ్షిప్ చెయ్యొచ్చో ధర్మం చెప్తుంది. అది నేర్చుకోరాబోయి అంటే సనాతన ధర్మం అనగానే ఇంకా వద్దులేండి, అది వేరే టాపిక్. అంటే లూప్ హోల్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేయడం అంతే. ఇప్పుడు ఏమండి మళ్ళీ చెప్తే అసహ్యంగా ఉంటుంది కానీ, ఓ తోటకెళ్ళాను సార్. తోటకెళ్తే మీ ఓ జాంకాయల చెట్టు, మామిడికాయల చెట్లు, సపోటా చెట్లు ఉన్నాయి. మీకు జాంకాయలు ఇష్టం, నాకు మామిడికాయలు ఇష్టం, ఆయనకి సపోటాలు ఇష్టం. తోటలోకి వెళ్ళిన తర్వాత నేను సపోటాలు ఏరుకుంటా, జాంకాయలు ఏరుకుంటా. మన పక్కనే ఓ పంది వెళ్తుందండి. అదేం చేస్తుంది? కింద అశుద్ధం ఏరుకుంటుంది. తోటలో అది ఏరుకుంది? అశుద్ధం. ఈ అశుద్ధాలు అనమాట ఇవన్నీ. అశుద్ధం ఏరుకునే ఈ జీవులు లాంటి వాళ్ళు. అంటే నేనేమంటానంటే, అలాగనే సనాతన ధర్మంలో లూప్ హోల్స్ లేవంటే ఉన్నాయి. అది మనుషులు రాసినాయి, దాన్ని సరి చేసుకుందాం, సరి చేసుకుని ముందుకెళ్దామని చెప్తున్నాను నేను. అంతేగాని దాన్ని అడ్డం పెట్టుకొని ఈ ధర్మము సరికాదు అని చెప్పి మాట్లాడడము, ఇంకొకటి ఏదో గొప్పతనం ఉందని మాట్లాడడం నేను ఎప్పటికీ కూడా నేను ఒప్పుకోను అంతే. దట్స్ ఇట్. నా ధర్మం గొప్పది. భారతదేశంలో పుట్టడమే నాకు చాలా గర్వం సార్. నేను చెప్తున్నాను, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ దేశంలో నేను పుట్టలేను, ఈ గాలి నేను పీల్చలేను, ఈ గురువుల్ని నేను కలవలేను, ఈ శక్తిని నేను పొందలేను, ఈ బొట్టు నేను పెట్టుకోలేను, ఇంత అందంగా నేను రెడీ అవ్వలేను. దట్ ఈస్ మేరా భారత్ మహాన్. ఎస్. అలాగే భారతదేశానికి ఈ వేదాలు, మన జీవన విధానం, మన సనాతన ధర్మం ఎంత పేరు తెచ్చిందో, పెళ్ళి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు భారత వివాహ అంటే ఆ వివాహాన్ని, వివాహ బంధాన్ని, అంటే వివాహం జరిపించే పద్ధతి కూడా, కొంతమంది ఫారినర్స్ కూడా మేము ఒక ఇండియన్ ఎవరన్నా ప్రేమిస్తే అసలు ఆ రెడీ అవ్వడం, ఆ 7 అడుగులు, ఆ హోమం చుట్టూ తిరగడం, ఈ 3 ముళ్ళు, ఇంతటి పెళ్ళి ఈ మధ్యకాలంలో మాకొద్దు, లివింగ్ రిలేషన్. ఎందుకని అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఏంటంటే సోలోగమి.
నాకు నన్ను నేను ప్రేమించుకున్నందుకు ఇంకెవడూ ప్రేమించలేడు. అది వాస్తవం. అసలు ఎందుకు వివాహాన్ని, అంటే పెళ్ళైతే ఈ గొడవలే, లేకపోతే మన లైఫ్లో స్వేచ్ఛ కోల్పోవడం, ప్రతిదానికి అంటే భర్త భార్యకి చెప్పాలనడం, లేకపోతే భార్య భర్తకి చెప్పండి నేనేం చేసుకోవాలి. ఇప్పుడు మాకు సంపాదించుకునే స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కళ్ళకి. సో ఇది ఎలా వెళ్తుంది మేడం? అంటే కొన్ని రోజులకి ఈ పెళ్లి మీద నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది పక్కన పెడితే మన పెళ్లిలో ఉన్న బ్యూటీని ఈ కొత్తగా వచ్చిన ట్రెండ్ ప్రీ మ్యారేజ్ వెడ్డింగ్ షూట్, సాంగ్స్, డ్యూయల్ ఇన్కమ్, నో చిల్డ్రన్. సో డింక్ ఇదంతా అంటే అంటే ఎంతటి స్ట్రాంగ్ పెళ్లి బంధాన్ని ఇవి కొలాప్స్ చేయగలవా, లేకపోతే ఇదంతా ఒక చిన్న గాలివాటం లాగా పోయి మళ్ళీ మన వివాహ బంధం అనేది మళ్ళీ సేమ్ సస్టైన్ అవుతుందా? ఒక చిన్న విషయం అంటే ఎంతోమంది మ్లేచ్చులు, తుష్కరులు, బ్రిటిషోడు, ఇంకెవడో ఫ్రెంచ్, డచ్, వీళ్ళందరూ దేశం మీద దండయాత్రలు చేసి మన సంపదని ఎంతో కొల్లగొట్టేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిపాలన చేసిన తరువాత కూడా ఇవాళ మీరు నేను కూర్చొని సనాతన ధర్మం యొక్క బ్యూటీ గురించి మాట్లాడుకుంటున్నామంటే ధర్మం ఉందా, చచ్చిపోయిందా సార్? ఉంది. ఎవ్వడు చంపలేడు. అండర్లైన్ దిస్ పాయింట్. మారతాడేమో తాత్కాలికంగా ఎదుటివాడి యొక్క వాడు పెట్టే ప్రలోభాలకు కానివ్వండి, వాడికున్న ఇబ్బందులను బట్టి మారతాడేమో. కానీ ఈ రోజుకి మనం ధర్మం గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే ఆ మాట్లాడేటప్పుడు మీలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఆ ఫీలింగ్ అనేది నేను చూశాను. అలాగే మాట్లాడేటప్పుడు నేను కూడా దానికి సమాధానం ఇచ్చేటప్పుడు కూడా నా గుండె నిండిపోతుంది మాట్లాడేటప్పుడు. ఆ గొప్పతనము మన సనాతనం, అది యుగ యుగాల నుంచి వచ్చింది, యుగాంతం వరకు ఉంటుంది. దానికి ఎవరు ఎన్ని వచ్చినా తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తారేమో, కానీ ఈ ధర్మాన్ని కొల్లగొట్టడానికి ఎంతోమంది ఎన్నో ఖర్చీపులు వేశారు, పరుపులు వేశారు, డబల్ కాట్లు వేశారు, అన్నీ వేశారు సార్. అన్నీ మడతపెట్టి ఎక్కడ పంపించాం, ఎక్కడి నుంచి తెచ్చాడో వాడితో సహా అక్కడికే పంపించాం. నా దేశం ఇలాగే ఉంది, నా ధర్మం ఇలాగే ఉంది. కాకపోతే ఇప్పుడు మీరన్నట్టుగా ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ఉద్యమం ఏమి నడుస్తుంది అంటే, ఎవరికి వాళ్ళు ఇప్పుడు విదేశీ మోజులో పడిపోయి, విదేశీ డాలర్ల మోజులో పడిపోయి వాళ్ళలాగే ఉండాలనుకుంటున్నారు. కానీ అక్కడ వాళ్ళు కూడా మాకు కంప్లైంట్స్ చేస్తుంది ఏంటంటే, ఇండియన్స్ అక్కడికి వచ్చి వేషాలు వేస్తారు కానీ ఇక్కడికి వచ్చి గబ్బు కొడుతున్నారండి అని. చాలామంది కోపం వస్తే నేనేం చేయలేను, ఏం పర్వాలేదు, ఉన్న వాస్తవం మాట్లాడాలి. అక్కడ వాళ్ళ కల్చర్కి తగ్గట్టు వీళ్ళు ఉండట్లే. ఇక్కడికి వచ్చి సూటు బూటు వేసుకుని పెళ్లిలో కనపడతాడు. ఇక్కడికి వచ్చి నాకు అర్థం కాక అడుగుతానండి, మన సాంప్రదాయం ప్రకారం మనం పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు పిల్లలకి సూట్లు బూట్లు వేసారంటే బాగుంటుంది, చక్కగా వాళ్ళకి ఒక అందంగా ఉంటుంది. నువ్వు సూటు బూటు వేసుకుని వచ్చి పందిట్లో తిరుగుతావు ఏంట్రా బాబా వెధవా? నీ ధర్మం ఏంటి? అంటే నేను అమెరికాలో ఉన్నాను, నన్ను గుర్తించండి అంటే అదేదో సినిమాలో నాకు మోహన్ బాబు గుర్తొస్తాడు. వీళ్ళందరినీ చూస్తే మొత్తము సూటు గీటు మొత్తం వాడు గుర్రపు జట్కా తోలుకొని వచ్చేవాడికి నువ్వు గొప్ప ఇంటికి అల్లుండి చేస్తాను అనగానే సూటు బూటు అన్నీ వేసుకొని వస్తాడు అనమాట. అన్నిటికీ ట్యాగులు ఉంటాయి, రేట్ ట్యాగులు. ఇదేంటో ఇన్ని ట్యాగులు పెట్టుకుని వచ్చావంటే ఇవన్నీ ఎంత రేట్ ఉన్నాయో తెలియాలి కదా జనాలకి అన్నట్టుగా. నువ్వు అమెరికాలో ఉంటున్నావని గుర్తించాలి. రేట్ ట్యాగులు అనమాట ఇవన్నీ. ఇలాంటివన్నీ కూడా పోకడ్లన్నీ కూడా. నీ సంస్కృతిని నువ్వు గౌరవించకపోతే పరాయి దేశంలో నిన్నెవడు గౌరవిస్తాడరా? మీరు అక్కడ కుల సంఘాలు, లేకపోతే ప్రాంతీయ సంఘాలు, లేకపోతే ఇంకేదో దిక్కుమాలిన సంఘాలు పెట్టుకుని బతికేస్తున్నారు తప్ప, మీరు రాసి పెట్టుకోండి, తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఎలా జరిగిందో, స్వాతంత్ర పోరాటం ఎలా జరిగిందో, ఒక దశాబ్దంలో ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఇండియన్స్ మీద, ఇండియన్స్ వాళ్ళని బ్రతకనివ్వట్లేదని ఆ దేశంలో ఉద్యమాలు జరగకపోతే మీరు రాసి పెట్టుకోండి, జరిగే తీరుతాయి, ఖచ్చితంగా తీరుతాయి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వచ్చింది, ఎందుకు మనం ఎక్కడ ఎలా ఉంటున్నాం, ఎవడో వచ్చి ధర్మాన్ని ఏదో చేస్తాడు అని అంటే, ఆ మోజు పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలంటే ఇక్కడ ఉన్న పొలం అమ్మేసుకుని పోయాడు, ఎక్కడ ఉన్న ఇల్లు అమ్మేసుకుని పోయాడు, ఇక్కడ ఉన్నటువంటి అసలు ఐడెంటిటీనే లేకుండా పోయినాడు. ఇప్పుడు తిరిగి రావాలి అని అంటే ఇక్కడ వీడు స్ట్రాంగ్ అవుతాడు, అక్కడ వాడు కొడతాడు, నా గరక నా ఘాట్క. నిలబెట్టేదేంటి సార్? నువ్వు దేన్నైతే గౌరవిస్తావో, నువ్వు దేన్నైతే మోస్తావో, నువ్వు దేన్నైతే ఇచ్చేస్తున్నావో దానికి అస్తిత్వం ఉందా లేదా ఫస్ట్ అది చూసుకో. అదే నిన్ను నిలబెడుతుంది. నీ అస్తిత్వాన్ని నువ్వు కోల్పోయి దేన్నో అడాప్ట్ చేసేసుకొని నేను ఇది గొప్ప అని నువ్వు ప్రదర్శిస్తే మళ్ళీ రావాల్సింది ఇక్కడికే బిడ్డ.
మనం ఎలా తరిమి కొట్టామో ఇంకొకళ్ళని, అలాగే నువ్వు అక్కడికి పోయి అదే చేష్టలు చేస్తున్నావు అక్కడ. చాలామంది నాకు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఏంటంటే, మేడం ఒకప్పుడు మేము ఉద్యోగం చేయడానికి అమెరికా వస్తే అద్భుతంగా ఉండేది, ఎందుకంటే వాళ్ళు మేము కలిసి పనిచేసే వాళ్ళము, వాళ్ళు చాలా లాయల్గా ఉంటారు, చాలా డిసిప్లిన్గా ఉంటారు, కానీ ఇక్కడ మన ఇండియా నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు అంచెలంచెలుగా ఎదిగి సీఈఓల పోస్టులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడున్న భావజాలమే దౌర్భాగ్యమే, మేము ఇక్కడున్న రాజకీయాలే, ఇక్కడ కాళ్ళు పట్టుకుని లాగడము. సో ఓవరాల్గా ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ వల్ల మొత్తం టోటల్ అట్రాక్ట్ అయిపోయి మనదేదో తక్కువ కల్చరు, మనం ఏదో చాలా అంటే ఈ ప్రపంచానికి మనం ఏదో చూపించాలి, మనం కూడా తక్కువ కాదు అంటే, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్నారు, మనం నేర్చుకున్నాం, వాళ్ళు ట్రెండీగా ఉన్నారు, మనం ఉన్నాం, వాళ్ళు లివింగ్ రిలేషన్లోకి వెళ్ళారు, మనం వెళ్ళామనే ఈ ట్రెండ్ అనేది అసలు పెళ్ళిలో ఉన్న బ్యూటీని, అసలు భార్యాభర్తల మధ్య ఉన్న ఒక చిన్న అంటే ఆ చిన్న గొడవలు లేని సంసారం ఉండదు. ఎందుకు పెళ్ళిని అగైనెస్ట్గా ఎందుకు వెళ్తున్నారు మేడం? పెళ్ళికి అగైనెస్ట్గా వీళ్ళు వెళ్ళేది పెళ్ళికి అగైనెస్ట్గా పోవట్లేదండి. మనం అనుకుంటున్నాము వీళ్ళన్నిటికీ అగైనెస్ట్గా పోతున్నారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, మన విద్యా వ్యవస్థ దరిద్రంగా భ్రష్టుపట్టింది. ఇవాళ ఏముంది అంటే ర్యాంకులు, మార్కులు, తర్వాత ప్యాకేజ్లు, వీటమ్మట మనం పడిపోయి వాడికి ధర్మం గురించి చెప్పాల్సినటువంటి ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం డబ్బులు, మా పిల్ల చదువుకుంటే డబ్బులు వస్తాయి అని చెప్పి డబ్బుల వ్యామోహంలో పడిపోయారు. అలాగే కుటుంబం నుంచి విద్యాలయాలు బోధించాల్సినటువంటి మన ధర్మం సంస్కృతిలో కూడా ఈ సోకాల్డ్ సెక్యులరిజం చొచ్చుకొని వచ్చేసి, అంటే సెక్యులరిజం అంటే హిందూ ధర్మం గురించి మాట్లాడకూడదు, ఏదైనా మాట్లాడచ్చు అనేటటువంటి దౌర్భాగ్యాన్ని నింపేసి మన యొక్క పాఠ్య పుస్తకాలన్నింటిలో కూడా ఔరంగజేబు, అక్బరు, అలీ ఖాను, ఇంకేదో ఖాన్ల గురించి ఖాన్ల రాజ్యం అయిపోయి, ఇవాళ మన యొక్క వేదాల గురించి కానీ, మన సంస్కృతి గురించి కానీ, మన దీని గురించి కానీ ఎవరు ఏ పాఠ్య పుస్తకాల్లో మనం చదువుకున్నాం అవన్నీ లేకపోవడంతో నేను ఇందాకే మీకు చెప్పా, అస్తిత్వం ఎక్కడుందో దాన్ని కోల్పోతున్నాం. మన అస్తిత్వం దేంట్లో ఉంది? ఇంతకంటే గొప్ప సంస్కృతి, నిజం చెప్తున్నాను కదా, వేదాలు పుట్టినటువంటి, వేదంతో పాటు సంస్కృతి పుట్టిందండి. వేదాలే పుట్టిన, అక్షర జ్ఞానం లేనటువంటి, అక్షరం పుట్టనటువంటి దేశాల్లో ఉన్నటువంటి టైంలోనే మన దేశంలో వేదం పుట్టింది. అది తెలుసుకొని సావమని చెప్పండి ఈ సోకాళ్ళు డాలర్ గాళ్ళని. అర్థమైందా? నేను డాలర్ గాళ్ళు అని అంటే అమ్మా, హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని చులకనగా చూసే డాలర్ గాళ్ళనే మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. వీళ్ళందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛలు ఎక్కువైపోయి రూపాయల్లోకి వెళ్ళిపోయి పాపాయిలు వాళ్ళు ఏం పాపాలు చేస్తున్నారు అనేటటువంటి దాన్ని మర్చిపోయారు వాళ్ళు. ఇవాళకి నేను చెప్తున్నా, ఎవరికైనా సరే చివరికి భగవంతుడే దిక్కు. ఆ భగవంతుడిని ఇవాళ ఎలా కొలుస్తావు అనడానికి కూడా, దండం పెట్టడానికి కూడా మాకు ఫోనులు చేసి అడుగుతున్నారు, మేడం ఇప్పటి వరకు నేను గుడికి వెళ్ళలేదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, ఎలా చేయాలో చెప్తారా మీరు కొంచెం, మేము ఎలా ప్రార్థన చేసుకోవాలో చెప్తారు. ప్రార్థన అంటే మళ్ళీ వేరే అనుకుంటారు రోయ్, ప్రార్థన అంటే ఎలా ప్రస్తుతించాలి దేవుణ్ణి అని చెప్పేసి. ఓకే మేడం, మేము ఎలా మెడిటేషన్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని అడిగే వాళ్ళ శాతమే ఎక్కువ. ఇవన్నీ కూడా ఇప్పుడు దసరా వచ్చిందంటే మా ఊళ్ళో కొంతమంది వేషగాళ్ళు వస్తారండి, పెట్టల దొరలని. తర్వాత పెట్టల దొర భలే వేషాలు వేసుకుని వస్తారు. వీళ్ళు ఇప్పుడు వేస్తున్నారు వేషాలు, వాడు ఎప్పుడో వేసాడు, మా చిన్నప్పుడు వేసి చూపించాడు భారతదేశం ఎట్టుంటుందో ముందు అన్నట్టుగా. ఆడు కోటు సూటు వేసుకుని ఇప్పుడే అమెరికా నమ్మేసి వచ్చానని మాట్లాడేవాడు. అదేంటరా అంటే, బిల్ క్లింటనో బిల్ గేట్సో నన్ను ఇప్పుడే కలిసి వచ్చారు, వాడు నన్ను సలహా అడిగాడు, అమెరికా నమ్మేద్దాం అనుకుంటున్నాను భారతదేశానికంటే. చిచ్చి నీ దేశం నాకెందుకని నేను అన్నాను. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి నీ సంపద మొత్తాన్ని అంతా కూడాను కొల్లగొట్టడానికి వస్తున్నానంటే నా చిటికిన వేలు గోరుతో నిన్ను లేపేస్తానని ఆ రోజునే మా దేవుళ్ళందరూ చెప్పారని చెప్పాను. ఇప్పుడే మొత్తం బోర్డర్లో అంతా చైనా సెక్యూరిటీతో మాట్లాడొస్తున్నాను. నేను చెప్పేంత వరకు ఒక అడుగు మీరు ముందుకేసారంటే చంపేస్తాను, అందుకే భారతదేశం ఈ విధంగా కాపాడబడుతుంది, నేనే చెప్పొచ్చానని భలే చెప్పేవాడు కథలో. ఇప్పుడు వీళ్ళందరూ చదువుతుంటే నాకు ఆడే గుర్తొస్తాడు, వాళ్ళే గుర్తొస్తారు. ఎందుకనంటే నువ్వు చెప్పేటటువంటి మాట, నువ్వు వేసేటటువంటి వేషము నీకు దేనికి పనికొస్తుంది? నిన్ను నువ్వు కోల్పోతున్నావు, అదేమైనా అర్థమవుతుందా? ఏమండి, భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీనే చీర కట్టుకట్టింది, వీళ్ళకేమొచ్చిందండి? పైసలకు పనిచేసేటోళ్ళు. మీరు ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు మీకు ఏ డ్రెస్ కోడ్ ఉందో వేసుకుని వెళ్ళండి, ఖచ్చితంగా వేసుకుని వెళ్ళండి. అది జీన్స్ వేసుకుంటారో, మిడీ వేసుకుంటారో, సాక్స్ వేసుకుంటారో, ఏం వేసుకుంటారో అది విద్యుక్త ధర్మం. కాబట్టి అంతవరకు ఉండండి. బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ పోకళ్ళు ఏందండి నాకు అర్థం కాక అడుగుతాను.
నీ అస్తిత్వం నీకు లేదా? నీది నీకు లేదా? అంత పెద్ద రాయల్ కుటుంబంలో ఏంటి 100 రూపాయల కాగితంలో టీవీ కాసి పెట్టినటువంటి ప్రధానమంత్రి కూతురు ఆవిడ. అతిథులు వస్తే అదేంటి జవహర్లాల్ నెహ్రూ 100 రూపాయల కాగితాలతో స్టవ్ ముట్టించి అది కింద మంట పెట్టి టీ కాసి అతిథులకు ఇచ్చాడు ఆయన. అంత రిచ్నెస్ కుటుంబంలో ఉన్నటువంటి పుట్టినటువంటి ఇందిరాగాంధీ, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా సచ్చేదాకా 70 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఆవిడ చక్కగా కాశ్మీరీ సిల్క్ చీరలు కట్టుకుని ఎంత హుందాగా తన హుందాతనాన్ని ప్రదర్శించింది. వీళ్ళకెందుకండి ఈ పోకళ్ళు? నాకు అర్థంగా కడుతా చిరాకేస్తుంది నాకు చూస్తూ ఉంటే. అలాగే వివాహ బంధాన్ని కూడా వీళ్ళు తునికలు చేసుకుంటున్నారు అని అంటే నన్ను అడగండి, నేను చెప్తా. బంధం వద్దనుకున్న వెళ్ళిన ఏ బంధమూ బాగలేదు. ఇంకొకటి ఏం మాట్లాడతారు అని అంటే పెళ్ళిళ్ళన్నీ బాగుంటున్నాయా అన్నారు. బాగలేదు, నేను చెప్తున్నాను, పెళ్ళిళ్ళన్నీ బాగలేదు. కానీ ఒక సెక్యూరిటీ మాత్రం ఆ పెళ్ళిలో ఉంది. ఒక ఆడదానికి సెక్యూరిటీ ఉంది, పుట్టిన పిల్లలకి ఆ పెళ్ళి అనేటటువంటి బంధంలో ఉంది, కుటుంబము అనేటటువంటి ఒక సెక్యూరిటీ ఉంది. నీకు పెళ్ళిలో దాటి బయటికి రా. ఎన్ని కంప్లైంట్లు నా దగ్గరికి వస్తున్నాయి. మా బాస్ అండి, పక్కనోడండి, ఎల్లయండి, పొలయండి, నన్ను లాగాడండి, నాకు మెసేజ్ పెట్టాడండి, నాతో కలిసి ఉండమంటున్నాడండి, టార్చర్ అండి, ఇప్పటికి 4 అయిపోయారండి, 5వ వాడిని ఏం చేయాలండి అని మాట్లాడే దిక్కుమాలిన కథలు నాకు తెలుసు. మాట్లాడేవాళ్ళు ఏంటంటే వాళ్ళ తప్పులు బయటపడకోకుండా మేకపోత గంభీర్యంతో విచ్చలవిడితనాన్ని మాకు ఈ రిలేషన్స్ అక్కర్లేదు అని అనుకుంటున్నారు. కానీ నేను చెప్తున్నాను కదా సార్, కూర్చోపెట్టి వీళ్ళకి చెప్పేవాళ్ళు లేక వీళ్ళు ఇలా తయారయ్యారు. కానీ చెబితే ఎందుకు వినరండి? ఎవరైనా వింటారు సార్. చెప్పాలి, గొంతుకలు విప్పాలి, విప్పి చెబుతూనే ఉండాలి. చాలామంది మాట్లాడతారు నన్ను, అప్పుడప్పుడు నాకే విసుగొస్తుంది. చెప్పి ఎవడనట్లేదు, మానేస్తాంలే అని. బయటికి వెళితే జనం నాకు కనిపించిన వాళ్ళందరూ చెప్తారు, మేడం ఈ మధ్య మీరు మాట్లాడటం లేదు. లేదమ్మా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. లేదు మేడం, మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడితే మేము నేర్చుకుంటున్నాం, మాకు బోలని విషయాలు తెలుస్తున్నాయి, మేము చాలా నేర్చుకున్నాం. సింపుల్ వెర్షన్ నేను చెప్తున్నాను. నైటీల గురించి మాట్లాడితే ఆడాళ్ళని తిట్టారండి, మామూలు బూతులు తిట్లా, పిచ్చి బూతులు తిట్టారు. ఇమ్మీడియట్గా మా ఇంట్లో అందరూ నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అవసరమా ఎపిసోడ్ డిలీట్ చేసే, ప్రైవేట్ చేయించు, డిలీట్ చేసా అంటే నేను చెప్పి ఐసాడ్ ఉంచండి, నేను తీయించను. తిడుతున్నారు నిన్ను, ఇంత అసహ్యమైన తిట్లు నువ్వు పడాల్సిన అవసరం ఉందా అని అంటే ఒకటే మాట మాట్లాడిన, అవతల ఎవడికి తగలాలో అది తగిలింది, సంస్కరణ అనేది ఎట్లా వస్తుందో మీరు చూడండి అని చెప్పి నేను వదిలేశాను. ఇవాళ ఎంతోమంది, అంతకుముందు నైటీల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉందా? ఆడగాని మగ కానీ. నేను మాట్లాడిన, నేను తిట్లు తిన్నా, అన్నీ నేను చేసిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా పూజారి దగ్గర నుంచి పాస్టర్ దగ్గర నుంచి మొల్లా మౌలీలు కూడా మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళ వేషధారణ ఎలా ఉండాలి అనేటటువంటిది. గొంతుకు ఎవరు తీశారు? నేను పడ్డా గెలిచా, అవునా? అలాగే ఈ సంస్కృతి కూడా పడినా లేస్తుంది. నా సంస్కృతే నాకు చాలా నేర్పింది, ఆ ధైర్యాన్ని నేర్పింది. మీరన్నట్టు బంధం యొక్క విలువ తెలియచెప్పేటటువంటి వాళ్ళు ఇంకా రావాలి, ఇంకా పెరగాలి. ఈ పిచ్చి ఫోటోషూటులు లాంటి పెళ్ళిళ్ళు జరగడం మానేసి శాస్త్రబద్ధంగా పెళ్లి చేసుకున్న నాడు, పెళ్ళి జరిగిన నాడు ఖచ్చితంగా ఈ బంధాలన్నీ నిలబడతాయి. నేను అది స్పష్టంగా చెప్పగలను. సో ఫైనలీ ఒక్క సబ్జెక్ట్తో క్లోజ్ చేద్దాం మేడం. మ్యారేజ్ వరకు వచ్చింది. మ్యారేజ్ తర్వాత ఇప్పుడు వచ్చిన మొబైల్ చేతిలోకి వచ్చిన తర్వాత అండ్ మన స్పాన్ కూడా, ఒకప్పుడు ఏంటంటే మనం ఒక ఊరు దాటి వెళ్ళడం కష్టం, కానీ ఇప్పుడు అలా కాదు, రాష్ట్రాలు దాటేస్తున్నాం, దేశాలు దాటేస్తున్నాం. అంటే ఫ్లెక్సిబిలిటీ అయిపోయింది. ఇంకోటి టైమింగ్ అనేది కూడా, అంతకుముందు 7 గంటల వరకు ఇంటికి రావాలి ఇలా. సో ఈ వెసులుబాటు, ఇంకొక ఫ్రీడమ్, అంటే మనకు ఒక టైం దొరకడం అనే దానివల్ల పెళ్ళిలో ప్రతి చోట, అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మధ్యలో ఒక 3వ వ్యక్తి ప్రవేశం. ఇక్కడ లేనిదేదో మాకు కావాలి అని. అంటే ఒక భర్త విషయం వస్తే నన్ను పట్టించుకోదు నా భార్య, నువ్వు అర్థం చేసుకో, ఏదో కొంచెం చిన్న ట్రావెల్లో వీళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. ఆ 3వ వ్యక్తి వల్ల సంసారాన్ని, వీళ్ళు ఏమైనా పర్లేదు మేడం, కానీ వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ లైఫ్ ఏంటిది? అసలు ఎందుకు అంత ఈ మిస్సింగ్? ఏమండి, వీటన్నిటికీ కారణం ఒక తీర్పు, ఒక సుప్రీంకోర్టు తీర్పు. నేను నిజంగా దీన్ని చాలా సీరియస్గా తీసుకోదలుచుకున్నాను. ఒక సుప్రీంకోర్టు తీర్పు మనిషి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడటం కోసం ఇచ్చినటువంటి తీర్పుని
వీళ్ళు ప్రతి ఒక్కడూ స్వార్థంతో తీసుకుని వ్యవస్థని నాశనం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎవరితోనైనా ఉండొచ్చంది కాబట్టి బాహాటంగా ఉంటూ బరి తెగించి ఉంటున్నారే, మరి నీ పుట్టిన పిల్లల్ని ఏం చేస్తావు, ఈ హిందూ వివాహ చట్టాన్ని ఏం చేస్తావు? నేను ఒకటే అడుగుతున్నాను సుప్రీంకోర్టుని, మీరు ఎవరికి పడితే వాళ్ళతో ఉండొచ్చని మీరు ఇచ్చేసిన తర్వాత వివాహ చట్టాలని రద్దు చేయండి, వివాహాన్ని రద్దు చేయండి. దట్ ఈస్ మై డిమాండ్ చేయండి. నేను చెప్తున్నాను సార్, పెళ్ళిళ్ళు చేసుకోవాలనేటటువంటి చట్టము నా సాంప్రదాయంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో కూడా భగవద్గీత మీద నువ్వు ప్రమాణం చేసినటువంటి ఆ ప్రామాణిక గ్రంథాన్ని పట్టుకొని కూడా నేను మాట్లాడుతున్నాను. ఆ గ్రంథాలకు పుట్టిలో ఉన్నటువంటి నా హిందూ వివాహాన్ని రద్దు చెయ్యండి, లేదా భగవద్గీత మీద ప్రమాణం చేపిస్తున్నారు కదా, ఆ భగవద్గీతనన్నా విత్డ్రా చేయండి. మీరు ఆ గీతలో ఉన్నటువంటి దాన్ని, ఆ సారాన్ని జడ్జిలు చూడరా? జడ్జిలకు అవసరం లేదా? వ్యక్తిగత స్వేచ్ఛను అంటున్నారు, ఇక్కడ వ్యవస్థను ఏం చేస్తున్నారో ఒక్కసారి మాట్లాడండి. ఇక్కడ ఇవాళ మా కౌన్సిలర్స్ల అవసరం ఇవాళ ఎంత పెరిగింది అని అంటే, నేను చాలామంది వీళ్ళకు కూడా నేను ఒకటే చెప్తాను, అమ్మా మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు దొరుకుతారు, కానీ మీ పిల్లలకి తల్లిదండ్రులు దొరుకుతారా అని ప్రశ్నిస్తున్నాను నేను. ఎందుకు పిల్లల్ని కనకూడదు, చట్టం తీసుకురండి. పెళ్లి చేసుకోకూడదు, దయచేసి ఆ చట్టం కూడా పెట్టేస్తే ఈ దరిద్రం వదిలిపోతుంది సార్. ఒక దశాబ్దానికో 2 దశాబ్దాలకో 3 దశాబ్దాలకో మొత్తం సర్వనాశనం అయిపోతుంది భారతదేశం మొత్తము. ఆ తర్వాత ఎవడో ఒకడు ఏలుకుంటాడు. ఎందుకు సార్ అరాకొరా విషయాలతోటి, అరాకొరా నేపథ్యంతో, ఈ విధమైనటువంటి తీర్పులతోటి ఇటు నా ధర్మాన్ని నేను ఫాలో అవ్వాలా, కోర్టు తీర్పుల్ని యాక్సెప్ట్ చేయాలనేటటువంటి డైలమా స్థితిలో ఇవాళ మన హైందవుడు ఉండవలసినటువంటి అగత్యం మనకేంటి? నేను అదే చెప్తున్నాను కదా ఈరోజు. ఎవడు ఏ మతంలో పుట్టినవాడైనా వాడి మతాన్ని అనుసరిస్తున్నాడు, ఎవడు ఏ మతంలోకి వెళ్ళినా ఆ మతాన్ని అనుసరిస్తున్నాడు. మరి నా ధర్మాన్ని ఎందుకు సార్ ఇంత అపహాస్యం చేస్తున్నాయి కోర్టులు కానీ జనం కానీ? బిడ్డల గతి ఏం కావాలా? ఎవరితోనైనా పడుకోపోమ్మా, ఎవరితోనైనా వెళ్ళొచ్చమ్మా, అదేం తప్పు కాదమ్మా, నువ్వు చెప్పేశావు. పుట్టిన పిల్లలేంటి, దాన్ని అడ్డం పెట్టుకుని ప్రతి ఒక్క కామాంధుడు, కామ కోరికలు ఎక్కువ ఉన్నటువంటి వాడు, స్వార్థపరుడు కూడా ఉన్నదాన్ని తీసుకొని పోతున్నాడు, లేనిదేమో ఉన్నాన్ని తగులుకుని పోతా ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, కానీ బాధ వేస్తుంది నాకు. తగులుకుని పోతుంటే బిడ్డలేం కావాలా, ఆ భార్యలేం కావాలా, ఆ భర్తలేం కావాలా? దయచేసి కోర్టులు కూడా వీటి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం మాత్రం చాలా ఉంది సార్. మన ఇక్కడ వ్యవస్థను ఒకవైపు నుంచే మనం ఎప్పుడూ ఆలోచించొద్దు. ఈ మనిషి బుర్రల్ని ప్రభావితం చేసేటటువంటి తీర్పులు కూడా కొన్ని ఉన్నాయి. ఆ తీర్పుల మీద కూడా చర్చలు జరగాలి, విశ్లేషణ జరగాలి, మార్పులు రావాలి. అప్పుడు మాత్రమే కొన్ని సంస్కరణలు మనం చూడగలుగుతాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ ఎప్పుడు ఇలానే అంటే ఒక హిపోక్రసీ ఉంటుంది, మనసులో ఒకటి ఉంటుంది, కానీ మాటలు మాత్రం. కానీ నేను ముందే మీకు ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మీ అభిప్రాయాన్ని మాత్రం సూటిగా చెప్తారు. మీరు అన్నట్టు ఎవరికి తగలాలో అది వారికి తగులుతుంది ఖచ్చితంగా. సో మీరు ఇలానే ఉండాలి. అండ్ ఇంకా మరిన్ని విషయాలు, వాటి గురించి మరోసారి ఎప్పుడన్నా కలుద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.